ఏడుముద్రల గ్రంథంలో నుండి 34వ పేజు 163వ వచనం చదువుతున్నాను. గొప్ప యెహోవా తన యొక్క వాక్యంలో దాగి ఉన్నాడు, మరియు వారిని రక్షించుట ద్వారా మరియు సామాన్యమైన వర్తమానం నెరవేర్చుట ద్వారా ఆయన వాక్యంను నమ్ము జనులకు ఆయన తనను తాను తెలియపరచుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తుందంటే, గొప్ప యెహోవా తన వాక్యంలో దాగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ దాగి ఉన్నాడంట? గొప్ప యెహోవా తన వాక్యంలో దాగి ఉన్నాడు, మరియు వారిని రక్షించుట ద్వారా మరియు సామాన్యమైన వర్తమానం నెరవేర్చుట ద్వారా ఆయన వాక్యం నమ్ము జనులకు ఆయన తనను తాను తెలియపరచుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వారిని రక్షించుట ద్వారా మరియు సామాన్యమైన వర్తమానం నెరవేర్చుట ద్వారా ఆయన వాక్యం నమ్ము జనులకు ఆయన తనను తాను తెలియపరచుకొనెను. హల్లెలూయా. ఎవరికి దేవుడు తనను తాను తెలియపరచుకుంటుండంటే ఆయన వాక్యంను నమ్ము జనులకు. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాన్ని దేవుడు నెరవేర్చి ఆ యొక్క వాక్యాన్ని ఎవరికి బయలుపరుస్తుండే దేవుడు అంటే ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని నమ్ము జనులకు ఆ యొక్క వాగ్దానం ఏ విధంగా నెరవేరిందన్నది దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇది మనం దేన్ని ధ్యానిస్తున్నాం అంటే గడిచిన 2 వారాల నుంచి మనము విమోచన కార్యం గురించి మనము ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం చూడవలసిన విషయం అంటే ఏంటంటే, మోషే కాలంలో జరిగిన ఆ యొక్క విమోచన గురించి దేవుడు రాయించిన సంగతులను గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఒక విమోచన కాలం ఉంది. ప్రతి కాలంలో దేవుడు ఆయన ప్రజలకు విమోచకుడుగా ఉండు, ఆయన ప్రజలను రక్షించువాడుగా ఉండు, ఆయన ప్రజలను స్వస్థపరచువాడుగా ఉండు. హల్లెలూయా. ఆయననే అన్ని అయ్యుండు. హల్లెలూయా. ఆయన రక్షించువాడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన విమోచించువాడు. హల్లెలూయా. ఆయన కాపాడువాడు, ఆయన పోషించువాడు, ఆయన సంరక్షించువాడు. హల్లెలూయా. ఆయననే అన్నిటికీ కారణమైన వాడు. హల్లెలూయా. అన్నీ కూడా ఆయన యొద్ద నుండే వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మనం చూడవలసింది ఏంటంటే, మోషే కాలంలో జరిగిన ఆ యొక్క విమోచన గురించి ఈరోజు మనం సామాన్యతలు అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్న దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. అయితే అటు పిమ్మట తిరిగి మోషే దినములలో ఇంకొక విమోచన కాలంను గమనించండి. హల్లెలూయా. అటు పిమ్మట తిరిగి మోషే దినములలో ఇంకొక విమోచన కాలంను గమనించుడి. ఏందంట? మోషే దినములలో ఇంకొక విమోచన కాలంను గమనించుడి. ఏం జరిగింది? మోషే కాలంలో విమోచన జరిగిందని ప్రవక్త చెప్తుండు. ఆ యొక్క విమోచనను గమనించమని మనకు చెప్తుండు. హల్లెలూయా. అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే 167వ వచనంలో, ఇప్పుడు ఆయన యొక్క వాక్య ప్రకారం ఇజ్రాయెల్ బిడ్డలను దేవుడు విడిపింపనై ఉన్న దినములలో మోషేను గమనించుడి. ఎవరిని గమనించాలంట? ఇజ్రాయెల్ బిడ్డలను దేవుడు విడిపింపనై ఉన్న దినములలో మోషేను గమనించాలంట. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను వారి యొక్క బానిసత్వంలో నుండి విడిపించాలని ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉండు. హల్లెలూయా. అయితే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన యొక్క విమోచకుని దేవుడు ఎన్నుకొని ఉండు. ఆ యొక్క విమోచకుని ద్వారా ఆయన యొక్క ప్రజలను ఆ యొక్క బానిసత్వంలో నుండి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తిరిగి తీసుకురావాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ యొక్క సంకల్పం నెరవేరడానికి జగత్ పునాది వేయబడక ముందే ఒక మనిషిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మనుషుని గురించి మీరు గమనించుడి అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త చెప్తుండు. హల్లెలూయా. అయితే ఏం గమనించాలి? ఆ యొక్క వ్యక్తి గురించి మనం ఏం గమనించాలి? అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఆయన ఏమి చేసానో, ఆయన ఒక సామాన్యమైన కుటుంబంను ఎన్నుకొనెను. దేవుడు ఒక సామాన్యమైన కుటుంబాన్ని ఎన్నుకుండంట. దేనికోసం ఎన్నుకుండంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు విమోచనను ఆయన తీసుకురావాలని ఆయన ఆలోచన కలిగి ఉండు గనుక ఆ యొక్క ఆలోచనను, ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చుటకు ఒక మానవ శరీరం దేవునికి అవసరమై ఉంది. ఆ యొక్క మానవ శరీరము ఎవరిలో నుండి ఎన్నుకుండంటే ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. ఆయన ఏమి చేశాను? ఆయన ఒక సామాన్యమైన కుటుంబంను ఎన్నుకొనెను. వారిని గురించి మనకి ఏమీ తెలియదు. ఏంటంట? వారిని గురించి ఏమి తెలియదు. ఆ కుటుంబం గురించి ఏమీ తెలియదు. బైబిల్లో ఎక్కడ కూడా మెన్షన్ లేదు. ఏంటంటే ఒక చిన్న లేవి కుటుంబంలో నుండి వచ్చిన మోషే గురించి వివరించబడింది, కానీ ఆ యొక్క మోషే కుటుంబం గురించి పెద్దగా ఏమీ వివరించబడలేదని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక లేవీయుని కుమారుడు, అదే మనకు తెలిసిన కార్యం చూశారా. మరియు కావున అతని భార్య ఒక లేవీయుని కుమారుడు, అదే మనకు తెలిసిన కార్యం చూశారా.
మరియు కావున అతని భార్య ఒక సాధారణ బహుశా బురద తొక్కుచుండేడి స్త్రీగా ఉండి ఉండవచ్చును. ప్రపంచము అనుకును విధంగా శత్రువుకు ఇటుకలు తయారు చేయుచుండేడి వారు. ఇశ్రాయేల్లో అతడు ఒక సాధారణ బానిస. అయితే దేవుడు విమోచకుణ్ణి తీసుకొని వచ్చుటకు ఆ కుటుంబంను ఎన్నుకొనెను. ఎందుకు ఎన్నుకున్నంట దేవుడు? ఇజ్రాయెల్లో ఆ యొక్క సామాన్యమైన కుటుంబాన్ని, ఒక బానిసల్లో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ యొక్క కుటుంబంలో నుండి విమోచకుని తీసుకురావడము దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఆమేన్. కనుక దేవుడు అక్కడ ఆ యొక్క కుటుంబంలో నుండి దేవుడు విమోచకుని తీసుకురావాలని ప్రణాళిక ఉంది కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన కోరియున్న ఎడల వారిని విడిపించుటకు సూర్యుని నియమించి ఉండవచ్చును. వారిని విడిపించుటకు గాలిని నియమించి ఉండవచ్చును. వారిని విడిపించుటకు ఒక దూతను నియమించి ఉండవచ్చును. ఓ హల్లెలూయా. దేవుడు ఆయన కోరుకున్నదంతయు చేయగలడు. కానీ ఆ కారణం వల్లనే ఇప్పుడు ఎందుకు దేవుడు ఒక మానవుణ్ణి ఎన్నుకుండంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తుండంటే ఆయన వారిని విడిపించుటకు సూర్యుని నియమించవచ్చు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సూర్యుని ద్వారా కూడా ఆయన ప్రజలను విడిపించగలడు. ఆయన గాలి ద్వారా కూడా ఆయన ప్రజలను విడిపించగలడు. ఆయన దేవదూతల ద్వారా కూడా ఆ యొక్క ప్రజలను అక్కడి నుంచి విడిపించి వారి యొక్క స్వదేశంలోనికి తీసుకొని రాగలడు. మరి ఎందుకు ఎన్నుకున్న మానవుని అంటే మానవుని ద్వారానే విమోచన జరగాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సమీప బంధువుడైనా మానవుడై ఉండాలి. ఆ మానవుడు విడిపించాలంటే ఆ యొక్క పడిపోయిన ఆ యొక్క మానవుణ్ణి తిరిగి తన స్థానంలో నిలబెట్టాలంటే మానవుడైతేనే అతడు ఆ యొక్క బంధువుని విడిపించాలన్నది ఆయన ధర్మమై ఉంది కాబట్టి, ఆయన యొక్క ధర్మశాస్త్రం అయింది కాబట్టి ఒక మానవుణ్ణి దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే ఆయన మానవుణ్ణి సువార్త ప్రకటించుటకు నిర్ణయించును. యంత్రములను గాని యంత్ర సామాగ్రిని గాని లేక ఏ ఒక్క దూతనైనా గాని ఆయన నిర్ణయించలేదు, మానవుణ్ణి నిర్ణయించెను. ఎందుకు నిర్ణయించిండు మానవుని అంటే దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చుటకు మానవ జాతిలో నుండి ఆయన ఒక మానవుని ఎన్నుకొనే ఆ మానవులకు విమోచనను దయచేస్తాడు, ఆ మానవులకు రక్షణ దయచేస్తాడు, ఆ మానవులకు స్వస్థత దయచేస్తాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మానవుని ద్వారానే దేవుడు ఏదైనా జరిగిస్తాడు. అర్థమవుతుందా? ఆమేన్. మరియు అక్కడున్న ప్రజలకు ఆయన విమోచనను తీసుకొని వచ్చినప్పుడు ఆయన బానిస గుంపులో సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక సామాన్య వ్యక్తిని పంపెను. బానిస గుంపులో వారిలో పుట్టిన ఒక సామాన్యమైన బానిస కుటుంబంలో పుట్టిన ఆ యొక్క సామాన్యమైన బాలుని దేవుడు విమోచనకు తీసుకొని వచ్చిండు, విమోచకునిగా తీసుకొని వచ్చిండు, ఆ యొక్క ప్రజలను విడిపించిండు అని ఇక్కడ ప్రవక్త చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇతడు ఎవరు మరి? దేవుడు విమోచకుడు. మరి మోషే ఆయన మానవ శరీరంలో ఆ యొక్క ప్రజలకు విమోచకునిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ప్రవక్త ఏమంటుండంటే ఆయన మోషేను విమోచకుడు అంటుండు. విమోచన కాలం ఒకటి ఉంది. ఆ యొక్క విమోచన కాలంలో ఆయన యొక్క ప్రజలను విడిపించడానికి సమీప బంధువుడైన విమోచకుడు కావాలి కనుక ఆ యొక్క పిల్లల్లో పుట్టిన వాళ్ళలో నుండే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ యొక్క వ్యక్తి ద్వారా ఆ యొక్క ప్రజలకు విమోచనను అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ 176 వచనంలో తన తల్లి యొక్క బోధనల ద్వారా తాను విమోచకుడునని మోషే గ్రహించి ఉండెను. మోషే ఏం గ్రహించిండు? తన తల్లి యొక్క బోధనల ద్వారా అతడు విమోచకుడు అని గ్రహించిండు. ఇప్పుడు మోషేను విమోచకునిగా ఈ సంఘాలు అంగీకరిస్తాయా? హల్లెలూయా. మోషేను విమోచకునిగా ఇప్పుడు బోధిస్తున్న ఈ యొక్క వర్తమాన సంఘాలు కానీ ఎవరైనా కానీ ఆయనను విమోచకునిగా అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించలేరు? ఎందుకు అంగీకరించలేరు అంటే వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువే విమోచకుడు, ఆయననే రక్షకుడు. నిజమే, అది నిజమే. ఎందుకంటే అది ఆయన కంప్లీట్ గా దేవుడై ఉండు. ఆ దేవుడు ప్రతి కాలంలో ఆయన విమోచకుడుగా ఉండు, ప్రతి కాలంలో ఆయన రక్షకుడుగా ఉండు, ప్రతి కాలంలో ఆయన స్వస్థపరచుగాడుగా ఉండు, ప్రతి కాలంలో ఆయన పోషకుడుగా ఉండు. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణ లక్షణాలు. ప్రతి కాలంలో కూడా ఆయన సంపూర్ణమైన దేవుడై ఉండు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రజలకు ఆయన విమోచన అనుగ్రహించే దినాల్లో మోషేను ఎన్నుకుండు. ఒక విమోచన ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ యొక్క విమోచన కాలం ఒకటి ఉంది అక్కడ మోషే కాలంలో. అందుకనే మోషేను విమోచకునిగా దేవుడు అక్కడ ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్ ప్రకారంగా, వర్తమానాల ప్రకారంగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆయన వాక్యం ద్వారా తీసుకొని సామాన్య స్థితికి వచ్చి మరటు పిమ్మట జనులకు అతడు విమోచించెను. ఎవరు విమోచించినంట?
హల్లెలూయా. హల్లెలూయా. మోషే విమోచించిండంట. అయితే ఆ యొక్క మోషే జీవితం గురించి, ఆ యొక్క మోషే జీవితము ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ఏ విధంగా రెండు ఒకే విధంగా ఏ విధంగా సరిపోలినాయి అన్నది మనం బైబిల్ ద్వారా ఈరోజు చూసాం. హల్లెలూయా. హల్లెలూయా. మనము నిర్గమ కాండంలో మనం చూసినట్టయితే నిర్గమ కాండంలో 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం చదువుతావా? మరియు ఉమ్, ఐగుప్తు రాజు ఉమ్, షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, ఉమ్, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు ఉమ్, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు ఉమ్, మగవాడైన ఎడల వాని చంపుడి, ఉమ్. ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఆగు అక్కడ. హల్లెలూయా. అయితే ఇక్కడ ఐగుప్తు రాజు గురించి నిర్గమ కాండంలో 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, షిప్రా పూయా అని ఇద్దరు మంత్రసానులు వారితో ఐగుప్తు రాజు మాట్లాడుతుండు. ఏమని అంటే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల వారిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఏం చెప్పిండు? మగవాడైన ఎడల వారిని చంపేయాలి, ఆడదైన ఎడల బ్రతికించాలి. ఎందుకు చెప్పిండు ఇట్లా? హల్లెలూయా. ఎందుకు చెప్పిండు మగవాడిని చంపేయాలి, ఆడదాన్ని బ్రతికించాలి అని ఎందుకు చెప్పిండు అంటే, మనం బైబిల్లో ఒక కార్యాన్ని మనము గ్రహిస్తాం. ఎక్కడంటే మత్తయి సువార్తలోకి మనం వెళ్ళినట్టయితే ఇతడు ఎందుకు చెప్పిండు అన్నది, ఈ యొక్క ఆత్మ యొక్క కార్యం అనేది మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం హేరోదు గురించి అక్కడ రాయబడి ఉంటది. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరినూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకుల్లోనూ ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేంలోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానులు ఆ యొక్క హేరోదు రాజుకు ఏం చెప్తున్నారు? యూదా దేశం బెత్లెహేంలో రాజు పుట్టనై ఉండు అని వారు ఎవరికి సమాచారం ఇస్తానికి వచ్చిరంటే, అక్కడ రాజు స్థానంలో ఉన్న ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క సమాచారం ఇవ్వడానికి ఎవరు వచ్చిరంటే జ్ఞానులు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. జ్ఞానులు అంటే వాళ్ళు ఆకాశ నక్షత్రాల యొక్క గమనాన్ని బట్టి భూమి మీద జరగబోయే సంగతులను గ్రహించేవారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ప్రవక్త కాలంలో ఆయన చెప్పింది ఏంటంటే, 3 నక్షత్రాలు ఏకంగా కూడినప్పుడు విమోచకుడు భూమిపైకి వస్తాడన్నది ఆ యొక్క నక్షత్రాలను బట్టి వాళ్ళు గ్రహించి వాళ్ళు ఆ యొక్క నక్షత్రాలను వెంబడించి యెరూషలేంలోకి వచ్చినట్టుగా చెప్తాడు. హల్లెలూయా. ఎవరు అంటే, విమోచకుడు భూమిపైకి వచ్చే కాలంలో ఒక సూచన దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క సూచనను బట్టి ఆ యొక్క రాజు భూమిపైన పుట్టబోతుండు. ఆ యొక్క రాజు ప్రజలను విమోచించే రాజయ్యుండు, ప్రజలను రక్షించే రాజయ్యుండు, వారిని విడిపించే రాజయ్యుండు. ఆ యొక్క రాజు భూమిపైన పుట్టబోతుండు కనుక ఆ యొక్క రాజు గురించి, రాజు ఎక్కడ పుడతాడు? మరి రాజు ఎక్కడ పుడతాడు? హల్లెలూయా. రాజ కుటుంబంలో పుడతాడు కాబట్టి ఆ యొక్క రాజు రాజ కుటుంబంలో పుడతాడని ఆ యొక్క జ్ఞానులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క రాజ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రాజుకు ఆ యొక్క సమాచారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే రాజుకు సమాచారం ఇవ్వడాన్ని బట్టి అతడు ఏం గ్రహించిండంటే, హల్లెలూయా, ఈ యొక్క ప్రజలు బానిసంలో ఊరు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు హేరోదు రాజు కింద బానిసత్వంలో ఊరు. అందులో నుండి ఆ యొక్క బానిసల్లో నుండి రాజు వచ్చినట్టయితే అతడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు విమోచనను అనుగ్రహిస్తాడు, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణను అనుగ్రహిస్తాడు, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క బానిసత్వంలో నుండి విడిపిస్తాడు. విడిపించే ఆ యొక్క రాజు వచ్చినట్టయితే అతని అధికారము, అతని యొక్క గర్వము అది అణచివేయబడుతుంది. కనుక ఆ యొక్క హేరోదు రాజు ఏం చేసిండంటే ఒక కుట్ర పన్నిండు. అయితే మనం అది 2వ అధ్యాయంలో
16వ వచనంలో మనం చూస్తాం. ఆ జ్ఞానులు తాను అపహసించిరని హేరోదు గ్రహించి ఉమ్, బహు ఆగ్రహం తెచ్చుకొని ఉమ్, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలంను బట్టి ఉమ్, బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను ఉమ్. 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసిందంటే హేరోదు రాజు ఆ యొక్క పుట్టుకలోనే అతన్ని సంహరించినట్టయితే వీరికి విమోచన ఉండదు, వీరికి రక్షణ ఉండదు, వీరు బానిసత్వంలో నుండి విడిపించబడరు అని గ్రహించి ఆ యొక్క శరీర సంబంధమైన రాజునే మనుషులు చూస్తారు కానీ అతని వెనుక పనిచేస్తున్న ఆ యొక్క దయ్యపు యొక్క ఆత్మను వాళ్ళు చూస్తలేరు. హల్లెలూయా. ఆ యొక్క దయ్యపు యొక్క ఆత్మనే అది ఆ యొక్క చీకటి దేశానికి రాజు అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క చీకటి ఖండానికి అది ఒక రాజు అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క చీకటిలో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి, ఆ యొక్క పాపపు బానిసత్వంలో నుండి విడిపించుటకు ఒక రాజు భూమిపైకి వస్తుండు కనుక ఆ యొక్క రాజును సంహరించినట్టయితే ఈ యొక్క ప్రజలకు ఎప్పటికీ కూడా విమోచన ఉండదు, ఈ యొక్క ప్రజలకు ఎప్పటికీ కూడా రక్షణ ఉండదు, ఈ యొక్క ప్రజలకు ఎప్పటికీ కూడా విడుదల ఉండదు అని గ్రహించి ఆ యొక్క హేరోదు రాజు ద్వారా ఆయనను సంహరించాలని 2 సంవత్సరాలు మొదలుకొని ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా సంహరించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఆత్మన ఇప్పుడు మొదటి కాలంలో మోషే కాలంలో పనిచేసింది ఫరో నుంచి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ మనుషులు చనిపోతారు, మనుషులు వెళ్ళిపోతారు, కానీ ఆత్మ సజీవంగా ఉంటది. ఆ యొక్క ఆత్మ ఏంటంటే ఆ యొక్క మోషేలో ఆ యొక్క ఏ రోజులో పనిచేసిన అదే ఆత్మ ఐగుప్తు రాజులో పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము నిర్గమకాండంకి వస్తాం. నిర్గమకాండంలో అక్కడ ఇతడు కూడా ఏం జరిగించిండు అనేది మనం చూస్తాం. హల్లెలూయా. ఇది ఒక విమోచన కాలం అయి ఉంది కనుకనే విమోచకుణ్ణి అతడు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే అతని సంహరించుట దయ్యం యొక్క ప్రణాళిక అయింది. హల్లెలూయా. కనుకనే ఐగుప్తు రాజులో నుండి ఆ యొక్క దయ్యం చేసిన ప్రణాళిక ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు విమోచించబడకూడదు, ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో నుంచి వెళ్ళిపోకూడదు, దేవుని యొక్క ప్రజలు కనుక వారు బానిసత్వంలోనే ఉండాలి, వారు విడిపించబడకూడదు, వారు రక్షించబడకూడదు, వాళ్ళు నా దేశాన్ని విడిచి వెళ్ళకూడదు, ఆ యొక్క చీకటి రాజ్యాన్ని విడిచి వెళ్ళకూడదని వాని యొక్క ప్రణాళిక అయి ఉంది. కనుక విమోచకుడు వచ్చు కాలంలో, హల్లెలూయా, విమోచకుడిని దేవుడు భూమిపైకి పంపించు కాలంలో ఆ యొక్క విమోచకుడిని పుట్టుకలోనే చంపేయాలన్నది వాని యొక్క ప్రణాళిక అయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? మరియు ఐగుప్తు రాజు షిప్రాపూయాను ఎబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆ యొక్క ఏ రోజు రాజుల్లో పనిచేసిన అదే ఆత్మ మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ మంత్రసానులు కూడా ఆ జ్ఞానులు చేసినట్టే, మంత్రసానులు కూడా జ్ఞానులు చేసినట్టే అతనికి చెప్పలేదు, ఆ యొక్క మగపిల్లలు పుట్టినప్పుడు అతనికి మోసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమైందా? అయితే 22వ వచనంలో చదువు ఒకసారి. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఏం చేసిండు ఫరో అంటే ఈ యొక్క మంత్రసానులు మోసం చేసిరు అని చెప్పేసి తెలిసినప్పుడు ఏ రోజు ఏ విధంగా అయితే 2 సంవత్సరాలు మొదలుకొని పిల్లలందరినీ కూడా సంహరించమని చెప్పిండో అదే రీతిగా ఫరో ఏం చేస్తుండే పుట్టిన ప్రతి మగ పిల్లవాడిని కూడా తీసుకొని వెళ్ళి నదులు పారవేయడు. హల్లెలూయా. ఆడ స్త్రీని మాత్రం బతకనీయుడు. ఎందుకంటే ఈ రాజ్యాన్ని నాశనం చేయ ఒక కుమారుడు భూమిపైన పుట్టి ఉండు కనుక ఈ యొక్క రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి ఆ యొక్క రాజ్యంలో నుండి, చీకటి రాజ్యంలో నుండి తన ప్రజలను తీసుకొని వెళ్ళే ఒక రాజు పుట్టిండు కనుక ఆ రాజు బ్రతకొద్దు. హల్లెలూయా. ఆ రాజు బ్రతికి ఉన్నట్టయితే ఏం చేస్తాడంటే ఆయన యొక్క ప్రజలను ఆ యొక్క బానిసత్వంలో నుండి విడిపిస్తాడు, వారిని ఆ యొక్క అంధకార బానిసత్వంలో నుండి విడిపించి దేవుని యొక్క వెలుగు సంబంధమైన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడు కనుక ఆ యొక్క రాజును పుట్టుకలోనే సంహరించినట్టయితే వారికి విమోచన ఉండదు, వారికి రక్షణ ఉండదు, వారికి విడుదల ఉండదు. హల్లెలూయా. వాని యొక్క ప్రణాళిక, దయ్యం యొక్క ప్రణాళిక చూసినట్టయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనుషులు వెళ్ళిపోతారు, మనుషులు యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఆ దయ్యపు యొక్క ఆత్మ అనేది అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే దేవుని యొక్క ప్రణాళిక పూర్తయ్యేంత వరకు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే ఇక్కడ మనము 2వ అధ్యాయంలో 3వ వచనం చదువు ఒకసారి. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసిందంటే
పిల్లలందరినీ ఫరో ఏం చెప్పిండు? నైల్ నదిలో పరేయమన్నాడు. హల్లెలూయా. అయితే ఆమె ఆ మోషే పుట్టిన తర్వాత మోషేను ఏ విధంగా భద్రపరచాలో, ఏ విధంగా అతన్ని మరణం నుండి రక్షించాలో తన తల్లికి అగమ్య గోచరంగా ఉంది. హల్లెలూయా. అయితే అతన్ని రక్షించాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది, కానీ దేవుడు ఆ యొక్క విమోచకుని రక్షించుటకు బాధ్యుడై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆమె జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు నిజానికి ఆ యొక్క నదిలోనికి వెళ్ళిన ఏ కుమారుడు కూడా బయటికి రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క మరణమై ఉంది, ఎందుకంటే అందులో మొసళ్ళు ఉంటాయి, అందులో పాములు ఉంటాయి, అందులో సమస్తం ఉంటాయి. కానీ మోషే ఆ యొక్క మరణాన్ని జయించి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలోనికి, చీకటి దేశంలోనికి, బానిసలు కలిగిన దేశంలోనికి ఆ యొక్క కుమారుడు జన్మించినప్పుడు దేవుడు ఏం చేసిండంటే, ఎవరైతే చంపాలని చూస్తురో, హల్లెలూయా, ఎవరైతే ఆ యొక్క రాజును సంహరించాలని చూస్తురో వాళ్ళే అతన్ని పోషించి, వాళ్ళే అతన్ని సంరక్షించి, వాళ్ళే అతన్ని కాపాడి అతన్ని పెద్ద చేయనట్లుగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరు చేసిరు? ఐగుప్తు రాజైన ఆ యొక్క రాజుకు ఫరో యొక్క కుమార్తెగా ఉన్న ఆ యొక్క స్త్రీ అతన్ని తీసుకొని పెంచినట్టుగా, అతన్ని ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క వారి అమ్మ దగ్గరనే అతన్ని పెంచినట్లుగా, ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం, మనం ముందుకు చదివినట్లయితే. హల్లెలూయా. శత్రువు ఎదుటనే దేవుడు భోజనం సిద్ధపరచువాడయ్యాడు. హల్లెలూయా. మోషే జీవితంలో ఏం చేసిండు దేవుడు? మోషేని చంపాలని ఆ యొక్క పిల్లల్ని చంపారు అంతా, కానీ ఎవరైతే చంపాలని చూస్తురో వారి ఇంట్లోనికే దేవుడు తీసుకొని వచ్చి ఆ యొక్క కుటుంబంతోనే పోషించబడలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అయితే 10వ వచనం చూడు. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తిన్నని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. హల్లెలూయా. ఏమైందంటే ఆమె నీటిలో నుండి ఇతనికి తీస్తునని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఎవరికి కుమారుడు అయిందంటే ఫరో కుమార్తెకు కుమారుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క నీటిలో నుండి మరణాన్ని జయించి లేవడం అనేది అసాధ్యమై ఉంది, కానీ దేవుడు విమోచకునిగా మోషేని ఎన్నుకోండు గనుక ఆ యొక్క విమోచకుడు బ్రతికుండవలసిన అవసరం ఉంది కనుక ఆ యొక్క నైల్ నదిలో నుండి తనని ప్రాణాలతో కాపాడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు అందులో పడి ఉంటారు? అందరు బ్రతుకురా? అందరూ చనిపోయారు. బ్రతికి అందులో నుండి బయటకు వచ్చిన వ్యక్తి మోషే అయ్యిండు. హల్లెలూయా. అందుకే ఆ మోషే నీటిలో నుండి తీసిన గనుక ఇతనికి మోషే అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ అతడు ప్రవక్త వర్తమానంలో మనం చూసినట్టయితే అతని తల్లి యొక్క బోధన ద్వారా అతడు విమోచకుడు అని గ్రహించిండు అని చెప్పేసి ప్రవక్త చెప్తుండు. హల్లెలూయా. అతడు విమోచకుడు అని గ్రహించిండు కనుక అతడు ఏం చేస్తుండ అంటే తన ప్రజలకు విమోచన ఇచ్చుటకు తన యొక్క శరీర బలాన్ని బట్టి, తన యొక్క జ్ఞానాన్ని బట్టి అతడు ట్రై చేయడానికి ప్రయత్నించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. 11వ వచనం చదువు ఒకసారి, 11 నుంచి 14 వరకు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవలనని అనుకొంచున్నావా నేను. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడి ఫరో ఆ సంగతి విని మోషేను. హల్లెలూయా. మోషే తన తల్లి యొక్క బోధన ద్వారా అతడు మోషే విమోచకుడని గ్రహించి తన ప్రజలకు విడుదల ఇచ్చేవాడని గ్రహించి తను ఏం చేస్తుండే తన యొక్క శరీర బలాన్ని బట్టి ఇజ్రాయెల్ను కొడుతున్న ఒక ఐగుప్తుని చంపి ఆ యొక్క మట్టిలో పూడ్చిపెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఇజ్రాయెల్ ప్రజలు దానికి ఆయనకు గ్రహింపు ఉంది, కానీ ఇజ్రాయెల్ ప్రజలకు గ్రహింపు లేదు. హల్లెలూయా. మోషే వారి యొక్క విమోచకుడని, మోషే చీకటిని వెలుగును సపరేట్ చేయుటకు దేవుడు ఎన్నుకున్న సాధనం అని, మరణాన్ని జీవాన్ని సపరేట్ చేయుటకు దేవుడు ఎన్నుకున్న సాధనం అని హల్లెలూయా వాళ్ళు గ్రహించలేకపోయారు కనుకనే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మా మీద నిన్ను తీర్పరిగాను అధికారిగాను నియమించిన వాడు ఎవడు అని చెప్పేసి ఆ యొక్క అతను అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మోషే విమోచకుడు, కానీ తన యొక్క శరీర బలాన్ని బట్టి అతను విమోచించుటకు ప్రయత్నించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కానీ అక్కడ ఆ యొక్క ప్రజలు దానికి సిద్ధంగా ఉర్రా అంటే అక్కడ వాళ్ళు సిద్ధంగా లేరు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండు?
హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఆ యొక్క మోషే ఏం జరిగించిందంటే, మోషే దాన్ని గ్రహించి తను చనిపోతానని చెప్పేసి భయపడి అక్కడి నుంచి అక్కడ పారిపోయినట్టుగా, మిద్యాను దేశంలోనికి పారిపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? విమోచకుణ్ణి గ్రహించు కాలం వచ్చే వరకు, విమోచన కాలం వచ్చే వరకు దేవుడు అతన్ని అక్కడి నుంచి విడిపించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మోషే 2 రకాల జీవితాలు ఉన్నాయి మోషేలో. హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన జీవితము, ఒకటి ఆత్మ సంబంధమైన జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ఆ యొక్క వ్యక్తి ఎవరి ద్వారా, ఎవరి పెంపకంలో ఉండంటే ఫరో యొక్క జ్ఞానం తోటి అతడు నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అతడు పుట్టిందేమో దేవునికి కుమారుడుగా, దేవుని యొక్క వంశావళిలో, కానీ పెరిగిందేమో ఫరో యొక్క కుమార్తె ఆధీనంలో ఆ యొక్క జ్ఞానంతో అతడు నింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ఫరో ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ యొక్క జ్ఞానం ద్వారా అతడు ఈ యొక్క ప్రజలను విమోచించలేడు. హల్లెలూయా. అదేమై ఉందంటే, ఆ జ్ఞానం ఏమైందంటే క్రీస్తు విరోధి యొక్క జ్ఞానమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క జ్ఞానం ద్వారా అతడు ఆ యొక్క ప్రజలను విడిపించలేడు. కనుకనే దేవుడు ఏం చేసిండంటే, అతనిలో ఉన్న జ్ఞానం అంతా పోవు వరకు, అతనికి బోధించబడిన ఆ యొక్క బోధన అంతా కూడా అతనిలో నుండి వెళ్ళిపోయేంత వరకు అతడు ఒక అరణ్యంలో, మిద్యాను దేశంలో, ఆ యొక్క మిద్యాను అతని ఒక కుమార్తెను పెళ్లి చేసుకొని ఆ యొక్క మిద్యాన్లో ఉన్న అతని పేరేం పేరు? హల్లెలూయా. ఇత్రో అనే ఒక అతనికి ఉన్న కుమార్తెను వివాహం చేసుకొని ఆ యొక్క అరణ్యంలో తన యొక్క జీవితాన్ని గడిపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు 40 సంవత్సరాల వరకు దేవుడు అతనికి దర్శనం ఇవ్వలేదు, దేవుడు అతన్ని దర్శించలేదు. హల్లెలూయా. ఎందుకు అంటే తనలో ఉన్న జ్ఞానం అంతా కూడా పోవులాగున, ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆ యొక్క ఆలోచన అన్ని కూడా పోవులాగున దేవుడు ఏం చేసిండంటే, అదంతా పోయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. 3వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం చదువు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వేరచెను. చాలు. హల్లెలూయా. దేవుడు మోషేకు ప్రత్యక్షమైనట్టుగా 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూస్తాం. పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత. హల్లెలూయా. ఆయన్నే యెహోవా అయింది. హల్లెలూయా. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. ఎందులో నుండి పిలిచిందంటే, ఆ అగ్ని మధ్యలో నుండి, ఆ యొక్క పొద మధ్యలో నుండి మోషే మోషే అని దేవుడు పిలిచిండు. హల్లెలూయా. ఎందుకు పిలిచిండంటే, దేవుడు ఆయన యొక్క ప్రజలకు విమోచనను అనుగ్రహించవలసిన అవసరత ఆ టైంలో ఉంది గనుక దేవుడు ఆ యొక్క వ్యక్తిని విమోచకునిగా ఎన్నుకుండు గనుక ఆ యొక్క వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మోషే తప్ప ఇంకెవరు కూడా విమోచించలేరు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క సాధనము మోషే అయ్యుండు కనుక అతడు భూమి మీద వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూసి అతడు వచ్చిన తర్వాత అతనిలో నుండి ఆ యొక్క ఐగుప్తు జ్ఞానమంతా తీసివేసిన తర్వాత అప్పుడు మోషేకు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా అగ్ని మధ్యలో మండుచున్న ఆ యొక్క పొద మధ్యలో నుండి దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అతనితో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా. ఎందుకు ఎన్నుకుండు దేవుడు అంటే, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు విమోచనను అనుగ్రహించవలసిన ఆ యొక్క అవసరత ఆ టైంలో ఉంది కనుక దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. విమోచన అంటే ఏంటంటే తిరిగి తీసుకొని వచ్చుట. హల్లెలూయా. రిడీమ్ అంటే బ్రింగ్ బ్యాక్, అంటే పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టుట. హల్లెలూయా. ఎందులో పడిపోయారంటే, ఆ యొక్క యోసేపు కాలంలో యోసేపు ఆ యొక్క ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజుగా ఉండే గనుక వారు పోషించబోయేటకు అందులోనికి వెళ్ళినట్టుగా, కరువు కాలంలో పోషించబోయేటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క ఫరో యోసేపుని ఎరుగని ఒక ఫరో వచ్చి వారందరినీ కూడా కఠిన దాస్యత్వంలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అబ్రహాంకు దేవుడు ఒక వాగ్దానం చేసిండు.
విడిపిస్తాను. ఏమని అంటే నీ సంతతి 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు అంటే ఐగుప్తు దేశంలో ఉంటారు. కానీ నేను నా యొక్క చాపిన చేతితో వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు వాగ్దానం చేసిన ఆ యొక్క దేశంలోనికి నేను తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రజలను నాటుతానని చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి వాగ్దానం చేసిండంటే పితరుడైన అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిండు కనుక 400 సంవత్సరాలు అవి ముగుస్తున్నవి కనుక విమోచన కాలంలో విమోచకుడు భూమిపైకి వచ్చిండు. ఆ యొక్క విమోచకుడే మోషే అని మనం గ్రహిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ఆ యొక్క ఐగుప్తు జ్ఞానం ద్వారా ఆ యొక్క క్రీస్తు విరోధి బోధనల ద్వారా అతడు వారిని విడిపించిండా అంటే కాదు. దేవుడు ఆ యొక్క జ్ఞానం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత పొద నడిమిలో ఆ యొక్క అగ్నిస్తంభంలో నుండి దేవుడు అతన్ని మాట్లాడుతున్నట్టుగా మోషే మోషే అని పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే మనం ఇంకా ముందుకెళ్తే అప్పుడు ఆయన అతనికి ప్రత్యక్షమయ్యి ఏం చెప్తాడు అంటే 4వ అధ్యాయం 22వ వచనంలో చదువు. అప్పుడు ఉమ్, నీవు ఫరోతో ఉమ్, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, ఉమ్, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని ఉమ్, నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఉమ్, వాని పంపనోళ్ళ ఎడల ఉమ్. ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. చాలు. ఏం చెప్పాడు మోషే అంటే మోషే ద్వారా దేవుడు ఫరోకి ఏం చెప్పమంటుండంటే అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయెల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఎవరంట? నా జ్యేష్ఠ పుత్రుడు, నా మొట్టమొదటి కుమారుడు ఇజ్రాయేలు. అతన్ని విడిపించుటకు అతన్ని విమోచించుటకు విమోచకునిగా నన్ను నీ యొద్దకు పంపిండు. నన్ను ఎవరి యొద్దకు పంపిండు అంటే ఆ యొక్క ఐగుప్తు రాజు యొద్దకు పంపిండు. ఐగుప్తు రాజు అంటే చీకటికి రాజు అయి ఉండు. ఆ యొక్క నరకానికి ఆ యొక్క వ్యక్తి రాజుగా ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అతని యొద్దకు మోషే వెళ్ళి ఏం మాట్లాడుతుండంటే ఏం మాట్లాడమని దేవుడు అతనికి చెప్తుండంటే హల్లెలూయా. అప్పుడు నీ ఫరోతో ఇజ్రాయెల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఏమంట? ఇజ్రాయెలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. హల్లెలూయా. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. మోషే ఒక రాజుకు ఆజ్ఞాపించే స్థానంలో దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసిండు దేవుడు అంటే అతన్ని రాజులకు రాజుగా అక్కడ నిలబెట్టిండు. రాజు ఎవరు అక్కడ? ఐగుప్తు రాజు ఫరో రాజుగా ఉండు. కానీ ఆ రాజుకే రాజుగా మోషేని నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఐగుప్తు రాజు అక్కడ ప్రభు అయింది. అక్కడ ఆ యొక్క ప్రభువుకే ప్రభుగా మోషేని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషే వెళ్ళి ఏం చెప్పమని దేవుడు చెప్తుండంటే ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము అని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్నానని నేను చెప్పు అని చెప్పేసి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మోషే నోట్లో నుండి ఆ యొక్క మాట రావడం అంటే ఏంటంటే అధికారపు సూచన అయింది. హల్లెలూయా. దేవుడు అతనికి బయలుపరిచిన దాన్ని డైరెక్ట్ గా వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి చెప్తే నీకు ఏం అధికారం ఉందని చెప్పేసి అతడు చెప్పగలుగుతాడు. హల్లెలూయా. నేను ఐగుప్తు దేశానికి మొత్తం రాజును, నా కింద కొద్ది సైన్యాలు ఉన్నాయి, నా కింద మొత్తం అధికారం ఉంది. నువ్వు నన్ను ఆజ్ఞాపిస్తే నీ యొక్క ఆజ్ఞకు నేను లోబడాలా? హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ అతనికి ఉన్న సైన్యము అది ఆత్మీయ సైన్యమై ఉంది, అది దేవుడై ఉండు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మోషేలో ప్రత్యక్షమైండు. హల్లెలూయా. ఆ యొక్క మోషేలో ప్రత్యక్షమై అతని వెనుక గొప్ప ఆత్మీయ సైన్యం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు ఆ యొక్క ఐగుప్తు రాజు దాన్ని చూడలేడు, కానీ దేవుని యొక్క ప్రజలు దాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. వారిని వచ్చింది ఎవరు అంటే సైన్యములకు అధిపతి యెహోవా మోషే రూపంలో ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి దేవుడు ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ శరీర సంబంధమైన విమోచనను మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క విమోచనకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? లాస్ట్ టైం మనం చూసినాం కదా, ఏంటంటే మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుని దేవుడు విడిపించి ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠం అంటే మొట్టమొదటిగా పుట్టిన జంతువుల్లోనూ మనుషుల్లోనూ వాటన్నిటిని కూడా సంహరించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే హల్లెలూయా. హల్లెలూయా. 12 మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలైనను ఒక మేక పిల్లలైన తీసుకుని వాళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క
చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన 7వ మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాలను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్ళతో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. ఇక్కడ విమోచన కాలంలో శరీర సంబంధంగా చనిపోకుండా, వాళ్ళ కుమారులు చనిపోకుండా దేవుడు ఒక ఆచారాన్ని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏంటంటే ప్రతి కుటుంబం కూడా ఒక గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకొని ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఆ యొక్క మేకను, ఆ యొక్క గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు రుద్ది ఆ యొక్క గొర్రెను వాళ్ళు తినవలసిన విధానాన్ని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క రక్తం ఎక్కడైతే ఉందో, ఆ యొక్క రక్తము ఏ యొక్క కుటుంబం యొక్క ఆ యొక్క ద్వారబంధానికి ఉందో ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశించదు. హల్లెలూయా. మోషే వర్తమానాన్ని ఫస్ట్ నమ్మాలి. హల్లెలూయా. నమ్మకుండా ఆ యొక్క వ్యక్తులు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వ్యక్తులు, మేము సున్నతి కలిగిన ఇజ్రాయెల్లము, సున్నతి కలిగిన యూదులము, మాకు అవసరం లేదు మోషే చెప్పేది అని చెప్పేసి ఒకవేళ అన్నట్టయితే ఆ యొక్క కుటుంబం చనిపోయినట్టే. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు పెట్టిన ఆ యొక్క పద్ధతి, ఆ విమోచన, ఆ యొక్క కార్యం అన్నది మోషే యొక్క వర్తమానం ద్వారా వచ్చింది. హల్లెలూయా. దాన్ని అంగీకరించాలి, దాన్ని గుర్తించాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. హల్లెలూయా. గ్రహించకుండా వారు ఉన్నట్టయితే వారు చనిపోతారు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలకు విమోచన కాలంలో మోషేను విమోచకునిగా ఎన్నుకుంటూ ఆ యొక్క గొర్రె పిల్లను కూడా దేవుడు కలిగి ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరిపైకి ఆ యొక్క ఉగ్రత వెళ్ళింది, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి ఆ యొక్క జ్యేష్ఠ కుమారు నుంచి ఎవరికి ఆ ఉగ్రత ట్రాన్స్ఫార్మ్ అయిందంటే ఆ యొక్క గొర్రెపిల్ల పైకి ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా, ఆ యొక్క ఆల్రెడీ జడ్జ్డ్ అంటే ఆల్రెడీ తీర్పు తీర్చబడిన గృహంగా ఆ యొక్క గృహము ఉంది కనుక, హల్లెలూయా, ఇంకా తీర్పు తీర్చబడదు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క ఇంటికి రక్షించుటకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆ యొక్క గొర్రెపిల్లను దేవుడు అనుగ్రహించినట్టుగా, ఆ యొక్క గొర్రెపిల్ల వారి స్థానంలో అది వధించబడినట్టుగా, దాని యొక్క రక్తం అనేది గుమ్మముల పైన రుద్దబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేవుడు మోషే వర్తమానం ద్వారా ఇక్కడ ఏం చేస్తుండంటే జీవాన్ని మరణాన్ని సపరేట్ చేస్తుండు, చీకటిని వెలుగును సపరేట్ చేస్తుండు. హల్లెలూయా. సత్యాన్ని అసత్యాన్ని సపరేట్ చేస్తుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని చేతిలో మాత్రమే ఉంది. మోషే యొక్క వర్తమానం ద్వారా ఇది జరుగుతుంది. ఎవరు దేవుని పిల్లలో, ఎవరు దయ్యం యొక్క పిల్లలో దేవుడు చూపిస్తుండు అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? అతన్ని సపరేట్ చేయుటకి దేవుడు ఎన్నుకుండు. అదే విమోచన అయి ఉంది. దేవుని యొక్క పిల్లలను మరణం యొక్క పిల్లల నుంచి వేరు చేయుట, దేవుని యొక్క వెలుగు సంబంధులను చీకటి సంబంధుల నుంచి వేరు చేయుట, అదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. కనుకనే మోషే ఆ కాలంలో భూమిపైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వచ్చి ఏం జరిగిస్తుందంటే దేవుడు ఆయనకి ఏదైతే వర్తమానం అనుగ్రహించుడో ఆ వర్తమానాన్ని ప్రసంగిస్తుండు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిండు? మోషేకి ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ఆ యొక్క ద్వారబంధాలకు రుద్దమని ఎవరిచ్చిరు? మోషే కంటే దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. మోషేకి ఇచ్చిన ఆ యొక్క వర్తమానాన్ని నువ్వు సంపూర్ణంగా నమ్మలేదు. హల్లెలూయా. ఏముందిలే, దేవుని పిల్లలు, మనందరం దేవుని పిల్లలమే, మనం సున్నతి కలిగిన ఇజ్రాయెల్లమే, మనకెందుకు దేవుడు చంపుతాడు, వారికి చంపుతాడు కానీ మనకెందుకు చంపుతాడు అంటే, దేవుణ్ణి నువ్వు ఒకవేళ మోషే మాటలో నుండి వర్తమానంలో నుండి వచ్చిన ఒక్క వర్తమానాన్ని నువ్వు నమ్మకపోయిన ఎడల, ఒక్క మాటను నమ్మకపోయిన ఎడల అక్కడ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి కుటుంబానికి దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చిండు. ఏంటంటే గొర్రెపిల్లని తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తము మీ యొక్క ద్వారబంధాలకు ఉండాలి. అప్పుడు మరణ దూత ఆ యొక్క ఇంట్లోనికి ప్రవేశించదు. హల్లెలూయా. ఆ యొక్క ఇంట్లోనికి ప్రవేశించకుండా ఉండాలంటే ఆ రక్తం ఆ యొక్క గుమ్మంకు ఉండాలి. గుమ్మంకు ఉన్నప్పుడు మాత్రమే మరణదూత అందులోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే ఆ యొక్క రక్తం దాటి అది రాలేదు కనుక, రక్తం దాటి రాలేదు కనుకనే అది రక్తాన్ని చూసి అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఇక్కడ మోషే రూపంలో ఆ యొక్క శరీర సంబంధమైన విమోచనను అనుగ్రహించుటకు దేవుడు వారిని ఆ యొక్క గొర్రెపిల్ల రూపంలో దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వీరందరూ ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం కింద ఉన్న వారందరూ కూడా ఐగుప్తు రాజు ద్వారా వచ్చిన మరణాన్ని, హల్లెలూయా, అర్థమవుతుందా? అక్కడ దేవుడు ఆ యొక్క ప్రజలకు ఆ విమోచించటకు ఒక కాలాన్ని ఎన్నుకొని అక్కడ వారు చనిపోకుండా వారు కాపాడబడినట్లుగా దేవుడు వారికి ఒక రక్తాన్ని ఇచ్చి వారిని సంరక్షించినట్టుగా, వారిని పోషించినట్టుగా, వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? శరీర సంబంధంగా మరణాన్ని తప్పించుకోరు వాళ్ళు. హల్లెలూయా. ఆ యొక్క విమోచన కాలంలో శరీర సంబంధంగా వారు మరణాన్ని తప్పించుకోరు ఆ యొక్క గొర్రెపిల్లని బట్టి, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ముందుకెళ్ళినట్టయితే ఎక్కడ తప్పించుకున్నారు మరణాన్ని అంటే ఐగుప్తు రాజు దగ్గర కూడా వారు మరణాన్ని తప్పించుకున్నట్టుగా ఆ యొక్క దేవుడు వారిని విడిపించి వారిని విమోచించి ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గర నుంచి దేవుడు తీసుకొని వస్తున్నప్పుడు వారిని ఐగుప్తు రాజు వారిని తరిమి వారిని చంపేయాలని, వారికి ఉన్నదంతా కూడా నాశనం చేయాలని అతడు వారిని వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఏం జరిగించింది అన్నది మనం చూసాం. హల్లెలూయా. 14వ అధ్యాయము 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడ వలె ఉండెను. చాలు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు కాపాడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేయుటకు, ఇజ్రాయెల్ ప్రజలను సంరక్షించుటకు, ఇజ్రాయెల్ ప్రజలను భూమి నుంచి లేకుండా చేయుటకు ఐగుప్తు సైన్యం వెంబడించినట్టుగా, ఐగుప్తు రాజు వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు వారిని విమోచించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు వారిని కాపాడినట్టుగా, దేవుడు వారిని విమోచించినట్టుగా ఎవరి రూపంలో అంటే మోషే రూపంలో దేవుడు వచ్చి ఆ యొక్క విమోచన కాలంలో విమోచన జరిగించి వారిని విడిపించి, వారిని రక్షించి, వారిని కాపాడి, వారిని పోషించుటకు దేవుడు వారిని విడిపించి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఒకటి శరీర సంబంధమైన విమోచన జరిగింది, వారు తప్పించుకురు మరణాన్ని. ఇంకొక రాజు ఉండు, ఆ యొక్క రాజు ఎవరు అంటే చీకటి సంబంధమైన రాజు, వాడు సాతానయుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐగుప్తు రాజు అతనికి రిప్రజెంటేటివ్ అయ్యిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? భూమిపైన ఉన్నది శరీర సంబంధమైన ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క ఆత్మ సంబంధమైన నరకపు యొక్క రాజుకు ఆ యొక్క రాజు సాదృశ్యమైండు. హల్లెలూయా. ఐగుప్తు రాజు యొక్క బానిసత్వంలో నుండి ఆ యొక్క ప్రజలు వెళ్ళిపోతుంటే అతడు వారిని చంపేయాలని వారిని వెంబడించినప్పుడు దేవుడు ఒక విమోచన కాలాన్ని, ఒక రక్తాన్ని ఎన్నుకొని ఆ యొక్క రక్తం కింద ఉన్న వారిని అందరినీ కూడా కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చీకటి సంబంధమైన రాజు ఉంది కదా, ఇప్పుడు మోషేను సంహరించుటకు ప్లాన్ చేసింది ఎవరు? హల్లెలూయా. సాతాను. హల్లెలూయా. ఫరో రూపంలో ఉన్న సాతాను మోషేని సంహరించుటకు. మోషేలో ఎవరు ప్రత్యక్షమయ్యారంటే గొప్ప యెహోవా. హల్లెలూయా. ఇక్కడనేమో శరీరం ధరించిన దేవుడై ఉండు, అక్కడ ఫరోలోనేమో శరీరం ధరించిన దయ్యమైంది. హల్లెలూయా. ఆ యొక్క దయ్యం చేతిలోకించి దేవుని యొక్క ప్రజలను విడిపించుటకు దేవుడు మోషే రూపంలో ప్రత్యక్షమై వారి యొద్దకు వెళ్ళి విడిపించుటకు, వారి యొద్దకు వెళ్ళి దేవుడు వారిని విడిపించుటకు, రక్షించుటకు, కాపాడుటకు మోషేని ఎన్నుకొని ఆ యొక్క సాధనంలో నుండి దేవుడు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ యొక్క ప్రజలు ఇంకొక బానిసత్వంలో, హల్లెలూయా, ఆత్మీయ బానిసత్వము, ఆ యొక్క ఆత్మ బానిసత్వం కింద ఉన్నారు. ఏ యొక్క ఆత్మ బానిసత్వం కింద అంటే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ బానిసత్వం కింద ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అవిశ్వాసపు బానిసత్వంలో కింద ఉన్నారు, పాపపు యొక్క బానిసత్వం కింద ఉన్నారు. హల్లెలూయా. వారిని విడిపించిన తర్వాత వారు ప్రతిసారి కూడా మోషేను వాళ్ళు పూర్తిగా నమ్మలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషేలో దేవుడు ప్రత్యక్షమైండు. మోషే మాట సంపూర్ణంగా విశ్వసించాలి, ఆ యొక్క మాట సంపూర్ణంగా నమ్మాలి. ఎందుకంటే అది దేవుని నోటి నుండి వస్తున్న మాట. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క వ్యక్తిలో నుండి వస్తున్న మాట ఏం మాట అంటే అది దేవుని మాట అయింది. హల్లెలూయా. నువ్వు సంపూర్ణంగా మోషేను నమ్మని ఎడల, మోషేను అవిశ్వసించిన ఎడల నువ్వు దేవుని అవిశ్వసించినట్టే. మోషే యొక్క మాటను నమ్మని ఎడల దేవుని నమ్మనట్టే. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ఎన్నుకున్న సాధనం మోషే అయిండు కనుక మోషేను వాళ్ళు విశ్వసించారు.
విశ్వసించలేదు. హల్లెలూయా. ప్రతిసారి మాకు నీళ్లు లేవని, ఐగుప్తులో నీళ్లు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా? మమ్మల్ని ఈ యొక్క ఐగుప్తు రాజ్యంలో, ఐగుప్తు దేశంలో నీళ్లు లేవని ఇక్కడ తీసుకొని వచ్చి మమ్మల్ని చంపుటకు, మా యొక్క పిల్లల్ని చంపుటకు మీరు ప్రయత్నిస్తున్నారా అని చెప్పేసి ఒకసారి ఆహారం లేకపోతే ఆహారం గురించి సనిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఒక క్వశ్చన్ మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తును వాళ్ళు అడుగుతారు. ఏమనంటే మత్తయి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ యొక్క మాట ఉంటది. నలభై 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చాలు. హల్లెలూయా. ఎవరంట? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. దేవుడు ఏమి ఇష్టకొచ్చిండంటే మరణంలో నుండి విడిపించి నిత్య జీవం ఇష్టకు ఆయన యొక్క ప్రజల యుద్ధకు వచ్చిండు. హల్లెలూయా. మోషే కాలంలో జరుగుతున్న విమోచన, శరీర సంబంధమైన విమోచన జరిగినప్పటికీ వాళ్ళు ఇంకొక విమోచన వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎందుకంటే దాన్ని విశ్వసించలేకపోయారు. హల్లెలూయా. మోషేని నమ్మినట్టయితే, మోషేని విశ్వసించినట్టయితే ఆ యొక్క మరణంలో నుండి కూడా తప్పించుకోవచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషేను నమ్మి వాళ్ళు ముందుకు సాగినట్టయితే ఆ యొక్క ఆత్మ యొక్క బానిసత్వంలో నుండి వారికి విడుదల కలుగుతుండే. కానీ మోషేలో పనిచేస్తున్న ఆ యొక్క ఆత్మ యొక్క స్వాధీనంలోనికి, మోషేలో పనిచేస్తున్న ఆ యొక్క ఆత్మ యొక్క ఆధిపత్యం కిందికి వారు రావడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఇంకా ఎక్కడ ఏ ఆత్మ స్వాధీనంలో ఉర్రు అంటే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ స్వాధీనంలో ఉర్రు. హల్లెలూయా. ఐగుప్తు యొక్క ఆత్మ స్వాధీనంలో ఉర్రు కనుక ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే వీరిని వాక్యాన్ని అవిశ్వసించలాగానే చేస్తుంది. హల్లెలూయా. మోషేలో నుండి పనిచేస్తున్న ఆ యొక్క దేవుణ్ణి అవిశ్వసించలాగానే చేస్తుంది. హల్లెలూయా. కనుకనే వారు మోషేని పూర్తిగా నమ్మలేదు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తుండంటే, వాళ్ళు ఇజ్రాయెల్ వచ్చి వారు ఏమంటారు అంటే, మా పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు, మా పితరుల కోసము మోషే అరణ్యంలో మన్నాను తీసుకొని వచ్చిండు, నువ్వేం చేస్తావు అంటే అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. అవిశ్వసించువాడు నిత్య జీవం గలవాడు కాదు, ఏం తిన్నా సరే. హల్లెలూయా. కనుక మీ పితరులు మన్నాను తిన్నా సరే వారు చనిపోయిరు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్త దానికి ఏం చెప్తున్నాడంటే ఇటర్నల్ సపరేషన్ అంటారు. హల్లెలూయా. ఎందుకంటే నిత్య ఎడబాటు, అవిశ్వసించరు, వాక్యాన్ని అవిశ్వసించడం ద్వారా వారికి ఆత్మీయ మరణం వచ్చింది. హల్లెలూయా. తర్వాత వారు శరీర మరణానికి అప్పగించబడ్డారు. కానీ మొట్టమొదటిగా వాళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడి, వారు విమోచించబడి, వారు రక్షించబడి, వారు కాపాడబడి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నప్పుడు మోషేలో నుండి పనిచేస్తున్న ఆ యొక్క ఆత్మ స్వాధీనంలోనికి వారు రావడానికి ఇష్టపడలేదు. కనుక ఇంకా ఐగుప్తు దేశంలో పనిచేసిన, ఫరోలో పనిచేసిన ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆత్మ స్వాధీనంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కనుక మరణంలో నుండి బయటకు వచ్చిన, శరీర సంబంధమైన మరణంలో నుండి బయటకు వచ్చినప్పటికీ ఆత్మ సంబంధమైన మరణంలో నుండి వాళ్ళు తప్పించుకోలేకపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందా? విమోచన, ఆ యొక్క విమోచన వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎందుకంటే ప్రత్యక్షమైన దేవుని వాళ్ళు, మానవ శరీరంలో ప్రత్యక్షమైన దేవుని వాళ్ళు గుర్తించలేకపోయారు, వారు చూడలేకపోయారు, వారు ఆయన యొక్క బోధనలు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషేలో ప్రత్యక్షమైంది మానవుడు కాదు, కానీ మోషేలో ప్రత్యక్షమైంది దేవుడే. హల్లెలూయా. యుగంలో జీవిస్తున్న దేవుడు, తరతరంలో జీవిస్తున్న దేవుడు ఆయన భూమి మీదకి ప్రవేశించడం ప్రతి కాలంలో ఒక మానవుడు నేను. హల్లెలూయా. ఆయన దేవదూతల ద్వారా ఆయన యొక్క ప్రజలకు విమోచన అనుగ్రహించగలడు. కానీ హల్లెలూయా, కానీ మానవుల్లో నుండి ఆయన ఎన్నుకుడు ఒక విమోచకుని. హల్లెలూయా. కనుక అక్కడ మనం చూసినట్టయితే మోషే జీవితంలో జరుగుతున్నట్టుగా ఆ యొక్క ఆత్మ స్వాధీనంలో నుండి వారు విడిపించబడలేకపోయి అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభు ఏం చెప్తుందంటే దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా. ఏ ఆహారము? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వస్తున్న ప్రతి మాట వలన జీవించును. అదేం చేస్తుంది? ఆ ప్రతి మాట అంటే నువ్వు అవిశ్వసించకుండానట్లుగా చేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే నీకు ఆత్మీయ మరణాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మీయ మరణానికి నువ్వు లోను కాకుండా చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమైంది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షత ఏం చేస్తుంది అంటే ద్వారబంధానికి ఏ విధంగా అయితే రక్తం అడ్డుగా నిలబడి నీ యొక్క ఇంటిలోనికి ఆ యొక్క మరణ దూత ప్రవేశించకుండానట్లుగా ఆపిందో, అదే విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మ మరణానికి జీవానికి మధ్యలో నిలబడుతుంది. హల్లెలూయా.
అర్థమవుతుందా? వెలుగుకు చీకటికి మధ్యలో నిలబడుతుంది. ఎవరు నిలబడుతుంది వెలుగుకు చీకటికి మధ్యలో అంటే అది దేవుడై ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మీయ మరణాన్ని, ఆత్మీయ విమోచనను అనుగ్రహించేది ఆయన దేవుడై ఉండు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడై ఉండు. ఆయన తప్ప ఆత్మీయ విమోచన అనుగ్రహించే శక్తి ఏ మానవునికి లేదు. హల్లెలూయా. ఆ యొక్క మానవుల్లో పనిచేస్తుండే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషేలో పనిచేసి దేవుడు ఆ యొక్క కార్యాన్ని జయిస్తుంది కనుక ఆ యొక్క కార్యాన్ని గ్రహించవలసిన అవసరత ఆ యొక్క ప్రజల పైన ఉంది. హల్లెలూయా. కానీ గుర్తించలేకుండా ఆ యొక్క మోషేను వ్యతిరేకించినట్లుగా, మోషే మీద సనిగినట్లుగా, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా, నువ్వు ఒక్కనే పరిశుద్ధునిగా అని చెప్పేసి అతనితో పాటు కోరావు దాతాన్లు కూడా లేచినట్టుగా, ఆ లేచిన సమాజం అంతటి మీద కూడా కరసు వచ్చినట్టుగా, మనం శాపం వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. విమోచకునిగా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటూ నువ్వు అది అంగీకరించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు అంగీకరిస్తే ఏమవుతుంది అంటే అతనిలో నుండి వచ్చిన ప్రతి ఒక్క మాటను నువ్వు గుర్తిస్తావు, నువ్వు అంగీకరిస్తావు, నువ్వు ఆ యొక్క మాటకు సాగిలపడతావు. హల్లెలూయా. ఆ మాట మానవుంది కాదు కానీ ఆ యొక్క మాట దేవుంది అయింది. హల్లెలూయా. దాన్ని గుర్తించింది ఎవరంటే యెహోషువ కాలేబులు మాత్రమే. హల్లెలూయా. వారు గుర్తించి, వారు గ్రహించి ఆ యొక్క మరణాన్ని వాళ్ళు తప్పించుకున్నట్టుగా ఆత్మీయ మరణాన్ని కూడా వాళ్ళు తప్పించుకున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషే కాలంలో జరిగింది పరిపూర్ణమైన, సంపూర్ణమైన విమోచన. గుర్తించిన వాళ్ళు తప్పించుకురు, గుర్తించని వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ విధంగా ఇప్పుడు మోషే దేవుని శరీరం అని నువ్వు ఎట్లా చెప్తావు అంటే, మనము కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట రాస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పదవ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం. చదువు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిరి. అయినను మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొంది అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొంది. ఒకటే అని ఉంది కదా, దాని కింద చదువు. అక్కడ మోషేలోను అందరూ మోషేలోను మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. మోషేలోనికి అని ఉంటది ఇంగ్లీష్ లో. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరించబడిరి. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? పౌలు ఏం చెప్తుందంటే అందరూ మోషేలోను సముద్రంలో మోషేలోనికి బాప్తిజం పొందిరి అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. మోషే ఏమై ఉండంటే మోషే ప్రభు యొక్క శరీరమై ఉండు. హల్లెలూయా. మర్మయుక్తమైన శరీరమై ఉండు. దేవుని యొక్క ఆత్మ పనిచేసే దేవుని యొక్క శరీరమై ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అతని ద్వారా వారిని ఆత్మీయ మరణం నుండి తప్పించుకున్నటకు, ఆత్మీయ మరణం నుండి రక్షించుటకు, ఆత్మీయ మరణం నుండి వారిని విడిపించుటకు అక్కడ ఒక బోధన పెట్టిండు. హల్లెలూయా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఏ ఆహారం భుజించిరి అంటే మోషే నోటిలో నుండి వస్తున్న వర్తమానమే ఆ యొక్క ఆహారమై ఉంది. హల్లెలూయా. మన్నా అనేది శరీర సంబంధమైన ఆహారమై ఉంది. మోషే లోపల నుండి వస్తున్న వర్తమానం అనేది అది ఆత్మ సంబంధమైన ఆహారమై ఉంది. ఆ యొక్క ఆహారాన్ని భుజించడం ద్వారా వారు మరణాన్ని తప్పించుకోగలుగుతారు. హల్లెలూయా. వాళ్ళు విడిపించగలుగుతారు, వారు పోషించబడగలుగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క మన్నా నువ్వు ఆ యొక్క మోషేలో నుండి వస్తున్న వర్తమానాన్ని భుజించి, మోషేలో నుండి వస్తున్న ఆ యొక్క వర్తమానాన్ని త్రాగడం ద్వారా నీ యొక్క ఆత్మీయ శరీరానికి బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు అతన్ని మోషేనే అంగీకరించకపోతే, మోషేనే నువ్వు గుర్తించకపోతే, మోషేనే నువ్వు అంగీకరించకపోతే నువ్వు ఎట్లా పోషించబడతావు, ఎట్లా రక్షించబడతావు? హల్లెలూయా. ప్రభు శరీరాన్ని నువ్వు గుర్తిస్తేనే కదా అందులో నుండి వస్తున్న యొక్క వర్తమానాన్ని నువ్వు గుర్తించి, గ్రహించి దాన్ని అంగీకరించగలుగుతావు. హల్లెలూయా. అంగీకరించకపోతే మరణమే. హల్లెలూయా. నువ్వు తినకపోతే ఎవరికి నష్టం? హల్లెలూయా. నువ్వు తినకపోతే అది నీకే నష్టం. నాకు నష్టం కాదు, అది ప్రభువుకు నష్టం కాదు. కానీ దేవుడు పంపిన ఆ యొక్క వర్తమానాన్ని భుజించడం ద్వారా, ఆ యొక్క వర్తమానాన్ని అంగీకరించడం ద్వారా ఆత్మీయ మరణం నుంచి తప్పించుకుంటామని ఇక్కడ మనకు పౌలు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. పౌలు ఏం చెప్పిండు? అక్కడ మోషే కాలంలో ఒక విమోచన కాలం ఉంది. ఆ యొక్క విమోచన కాలంలో వారిని విడిపించటకు విమోచకునిగా మోషేను దేవుడు ఎన్నుకుండు. మోషే ఆ యొక్క తల్లి బోధన ద్వారా అతడు విమోచకుడని గ్రహించి అతడు అరణ్యంలో అక్కడ ఉన్న తర్వాత దేవుడు అతన్ని దర్శించి అతన్ని విమోచకునిగా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించటకు పంపించినప్పుడు శరీర సంబంధమైన విమోచన జరిగింది. కానీ ఆత్మ సంబంధమైన విమోచన చాలా వరకు వాళ్ళు పొందుకోకుండా అరణ్యంలో ఆత్మీయంగా చనిపోయినట్టుగా
ఇటర్నల్ ఎడబాటు అంటే నిత్య ఎడబాటుకు వారు గురైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? విమోచన జరిగింది, జరగలేదు కానీ కాదు. అక్కడ జరిగిన విమోచనకు వాళ్ళు అంగీకరించక, వాళ్ళు గుర్తించక వాళ్ళు చనిపోయినట్టుగా, అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. శరీరంలో ప్రత్యక్షమైన దేవుని గుర్తించడం ద్వారా ఆత్మీయ మరణం అనేది తప్పించబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తుండు? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఎవరిని విశ్వసించాలంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన మానవ శరీరంలో దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కనుక మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా అక్కడ చనిపోయారు, కానీ విశ్వసించువాడు చనిపోకుండా నిత్య జీవం కలుగుటకు పరలోకంలో నుండి పంపబడిన ఆహారం నేనై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఈ యొక్క నా యొక్క శరీరాన్ని తిని నా యొక్క రక్తాన్ని త్రాగువాడు అతడు నిత్య జీవం గలవాడు అంటాడు. హల్లెలూయా. మరి అంత కరెక్టే. మరి రక్తం త్రాగడం ఏంది? హల్లెలూయా. అర్థమవుతుందా? మరి పాత నిబంధనలో రక్తాన్ని తినివాన్ని నేను జనుల నుండి కొట్టివేస్తానని దేవుడు చెప్పాడు. అవునా? ఆ దేవుడు మారిండా మరి? హల్లెలూయా. రక్తాన్ని తినడం ఏంది? ఆ యొక్క పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్పిండు అంటే, రక్తాన్ని తినివాన్ని నేను అతన్ని ఆ యొక్క కుటుంబాన్ని కొట్టివేస్తానని చెప్పేసి దేవుడు చెప్పిండు. ఇక్కడ దేవుడు ఏం చెప్తుండంటే, ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటు. హల్లెలూయా. ఆయన ఏ దాన్ని ఉద్దేశంగా చెప్పిండు? డెస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రైజ్ అప్ ఇన్ 3 days అంటాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క దేవాలయాన్ని నువ్వు పడివేయు, నేను 3 రోజుల్లో నేను తిరిగి లేపుతా అన్నాడు. వాళ్ళు ఏమనుకోరు అంటే, పోయి ఆ యొక్క రాళ్లతో కట్టిపడిన మందిరం 40 సంవత్సరాలు కట్టింది కనుక ఆ యొక్క మందిరము కూల్చేస్తే అది 3 దినాల్లో ఆయన లేపుతంటుండు, ఎట్లా సాధ్యం అని చెప్పేసి వాళ్ళు అనుకోరు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొట్టినట్లయితే 3 దినాల్లో నేను లేపుతానని ఆయన చెప్తుండు. ఆత్మ సంబంధంగా ఆయన మాట్లాడుతున్న మాటలకు శరీర సంబంధంగా వాళ్ళు అన్వయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ మారలేదు. పాత నిబంధన కాలంలో మారలేదు, కొత్త నిబంధనల కాలంలో కూడా మారలేదు. కానీ అర్థం చేసుకునే మనసుకు గ్రహింపును దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా అయిందంటే, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతకు సాదృశ్యమైంది. హల్లెలూయా. ఆహారము, ఆయన శరీరం దేనికి సాదృశ్యమైందంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమైంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భుజించడం ద్వారా దానిలో నుండి ప్రత్యక్షత దేని ద్వారా వస్తుందంటే, ప్రత్యక్షత వచ్చేదానికి సాదృశ్యం ఏంటంటే అది ద్రాక్షరసం అయింది. అందుకే ప్రవక్త ఆ యొక్క ముద్రల్లో ఆయన ఏం చెప్తాడంటే, ద్రాక్షరసము ప్రత్యక్షత ద్వారా వచ్చే పులకింతకు సాదృశ్యమై ఉంది అంట. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ద్రాక్షరసం త్రాగడం ద్వారా మత్తొచ్చి వాళ్ళని తమను తాము తెలియకుండా, తమను తాము తెలుసుకోలేనంతగా ఆనందంలోనికి ఏ విధంగా అయితే వెళ్తారో, అదే విధంగా దేవుని యొక్క వాక్యము ధ్యానించడం ద్వారా అందులో నుండి వచ్చిన ప్రత్యక్షత కూడా అంతకంటే ఎక్కువగా వారు ఆనందించినట్లుగా, వారు గంతులు వేయినట్లుగా, వాళ్ళు సంతోషించినట్లుగా చేస్తుంది అని చెప్పేసి ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే మనం అపోస్తల కార్యంలో చూసినట్టయితే వారందరి మీదకి ప్రత్యక్షత, దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానం నెరవేరుతున్నప్పుడు, ఆత్మ వారి మీదకి వస్తున్నప్పుడు వారు ఎగిరి గంతులు వేసినట్టుగా, మధ్యాహ్నం వేళనే వీరంతా ఏ విధంగా మత్తులయ్యుర్రు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ద్రాక్షరసం చేత మేము మత్తులం కాలేదు, కానీ దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానము మా ఎడల నెరవేర్చింది కనుక ఆ యొక్క వాగ్దానం మా ఎడల నెరవేర్చడం బట్టి, ఆ వచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి మేము గంతులు వేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ద్రాక్షరసానికి అది సాదృశ్యమై ఉంది. కానీ ప్రజలు ఏంటంటే, ఈ యొక్క డినామినేషన్ లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా భావించారని ప్రవక్త చెప్తారంటే, ఆ యొక్క ప్రీస్ట్, ఆ యొక్క యాజకుడు ఆ యొక్క రొట్టెకు ఆ యొక్క ద్రాక్షరసానికి ప్రార్థన చేయడం ద్వారా ఆ రొట్టె నిజమైన యేసుక్రీస్తు శరీరంగా మారుతుందని, ఆ యొక్క ద్రాక్షరసం నిజమైన దేవుని యొక్క రక్తంగా మారుతుందని, దాన్ని తినివాడు నిత్యం జీవిస్తాడని ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా, ఒక మూఢ నమ్మకంగా సంఘంలోనికి వాళ్ళు ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది నిన్ను రక్షిస్తుందా? హల్లెలూయా. ఆ యొక్క ఫిజికల్ రొట్టె, ఆ యొక్క ద్రాక్షరసం నేను రక్షిస్తుందా? హల్లెలూయా. ఆత్మీయంగా నేను చనిపోకుండా అది అడ్డగిస్తుందా? హల్లెలూయా. ఏది నిన్ను ఆత్మీయంగా నువ్వు చనిపోకుండా అడ్డగిస్తుంది అంటే అది దేవుని యొక్క వాక్యం అయి ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉంది, దేవుని యొక్క ఆత్మ అయి ఉంది. హల్లెలూయా. అవిశ్వసించకుండా నిన్ను అడ్డుకునేది ఏమైందంటే అది దేవుని యొక్క ఆత్మ అయి ఉంది. హల్లెలూయా. ఆత్మీయ మరణాన్ని అడ్డుకునేది, ఆత్మీయ మరణాన్ని అది నీకు రాకుండా జరిగించేది ఏదంటే దేవుని యొక్క ఆత్మ. మరణానికి జీవానికి మధ్యలో నిలబడి, ఆయన అగ్ని స్తంభంగా మరణానికి జీవానికి మధ్యలో నిలబడి ఆ యొక్క మరణం నీ వద్దకు రాకుండా ఆయన అడ్డుకుని వాడైండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది గ్రహించిన వారు అది ఆత్మీయంగా తీసుకోరు.
అర్థమవుతుందా? ఆ యొక్క ద్రాక్షారసాన్ని, ఆ యొక్క రొట్టెను ఆత్మీయంగా తీసుకురు, కానీ గ్రహించని వాళ్ళు అది ఫిజికల్ గా ఆ యొక్క ప్రభు అయిన శరీరంగా మారుతుందని, ఆ యొక్క రక్తము ప్రభు శరీరంగా రక్తంగా మారుతుందని వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అట్లా మారుతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అట్లా అనుకుంటున్న వారి గురించి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయించాడు. హల్లెలూయా. 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణం గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై హేయమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను: మర్మము వేషలకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఏమంట? ఒక స్త్రీ, ఏ స్త్రీ అంటే మృగం పైన కూర్చుంది. స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. హల్లెలూయా. ఒక సువర్ణ పాత్ర, ఒక స్త్రీ తన యొక్క వ్యభిచార సంబంధమైన మద్యంతో ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పాత్రను పట్టుకొని అక్కడ నిలబడినట్టుగా, అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేసింది? మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలి ఉండుట చూచితిని. ఎవరి చేత? పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేత. హల్లెలూయా. ప్రీస్ట్ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? యేసు యొక్క రక్తంగా మారుతుందని, లిటరల్ రక్తంగా మారుతుందని, అది శరీర సంబంధమైన రక్తంగా మారుతుందని ఆ యొక్క ప్రజలు నమ్ముతున్నారు కనుక దేవుడు వారిని రక్తం త్రాగునట్టుగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధుల రక్తం చేత, హతసాక్షుల రక్తం చేత ఆ యొక్క సంఘము, స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. వారు ఆ యొక్క రక్తమే తాగునట్టుగా దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పం గొప్పదై ఉంది. ఎందుకంటే రక్తాన్ని త్రాగువాన్ని దేవుడు ఏం చేస్తానని చెప్పిండు? పాత నిబంధన గ్రంథంలో కొట్టివేస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆత్మీయ యొక్క ప్రత్యక్షత లేకుండా ఆ యొక్క శరీరాన్ని, ఆ యొక్క రక్తాన్ని భుజించిన వాళ్ళు అంతా ఏమయ్యారు అంటే ఆత్మీయంగా చనిపోయిన వారికి వారు సాదృశ్యమయ్యారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మారతాడా? యేసుక్రీస్తు యొక్క రక్తం అంటే అది ఏమైందంటే అది ప్రత్యక్షత అయింది. హల్లెలూయా. యేసు యొక్క శరీరం అంటే ఏమైందంటే అది దేవుని యొక్క వాక్యం అయింది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం నువ్వు భుజించడం ద్వారా, ఆ యొక్క వాక్యంలో నుండి వస్తున్న ఆ యొక్క ప్రత్యక్షత నీకు పులకంతనిస్తుంది. నీకు ప్రత్యక్షత నిచ్చడం ద్వారా నువ్వు సంతోషించి గొర్రెలు గంతులు వేసినట్లుగా గంతులు వేయుటకు అది కారణం అవుతుంది. కనుక ఆ యొక్క ద్రాక్షరసం చేత నువ్వు నింపబడవలసి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క ద్రాక్షరసాన్ని నువ్వు తాగవలసి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి వస్తున్న ప్రత్యక్షతనే నీకు అది గంతులు వేయినట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మీయ ప్రత్యక్షత లేకుండా ఆ యొక్క ప్రజలంతా కూడా శరీర సంబంధంగా దాన్ని అన్వయించుకొని దాన్ని జరిగించినప్పుడు దేవుడు అది ఎందుకొరకు పెట్టిండంటే వారు కొట్టివేయబడుటకే అది పెట్టిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు అదే జరిగిస్తారు. వాళ్ళు ఎవరిని తాగుతున్నారు అంటే రక్తం తాగుతున్నట్టుగా, శరీరం తింటున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కనుకనే వారిని ఆ విధంగానే దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా మారలేదు, కానీ ఆయన ఆత్మీయ మరణాన్ని తప్పించుకుంటకు దేవుడు ప్రతి కాలంలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కానీ నిజమైన విమోచన అనేది అది చివరి కాలంలో ఆ యొక్క విమోచనకు సాదృశ్యంగా ఈ యొక్క విమోచన అనేది జరిగించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మోషే కాలంలో విమోచకుడు వచ్చిండు, కానీ ఆ యొక్క విమోచకుడు వారిని శరీర సంబంధంగా విడిపించండి, కానీ ఆత్మ సంబంధమైన మరణంలో నుండి వారిని విడిపించలేనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు చనిపోయినట్టుగా, వారు దేవుడి నుండి ఈటర్నల్ సపరేషన్ అంటే నిత్య ఎడబాటుకు గురైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క విమోచనను గుర్తించిన వాళ్ళు దేవుడు ఆయన జరిగించబోయే చివరి కాలపు యొక్క విమోచన కొరకు ఆయనలో భద్రపరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మోషేను గుర్తించి మోషేను గ్రహిస్తే నీకు విమోచన. హల్లెలూయా. మరి మోషేలో బాప్తిజం అని చెప్తున్నావు, కానీ ఆత్మ సంబంధమైన బాప్తిజం ప్రభు యేసుక్రీస్తులో జరిగింది కదా. ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత 120 మంది మీదకి పెంతెకోస్తులో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కదా. మరి మోషే జీవితంలో ఎప్పుడు జరిగిందంటే మోషే జీవితంలో కూడా దేవుడు జరిగించింది. మోషే పైన ఉన్న అదే ఆత్మను 70 మంది పరిశుద్ధుల మీదకి దేవుడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 25వ వచనం. 11:25.
యెహోవా ఉమ్, మేఘములో దిగి ఉమ్, అతనితో మాట్లాడి ఉమ్, అతని అతని మీద వచ్చిన ఉమ్, ఆత్మలో పాలు ఉమ్, ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. ఉమ్, కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు ఉమ్. వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. చాలు. హల్లెలూయా. ఏమంట? యెహోవా మేఘంలో దిగొచ్చి మోషేపై ఉన్న అదే ఆత్మను ఆ యొక్క 70 మంది పెద్దల మీదకి దేవుడు పంపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే కదా జరిగింది పెంతెకొస్తు కార్యంలో. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్న అదే ఆత్మను ఆ యొక్క 120 మంది మీదకి దేవుడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు మోషేను గ్రహిస్తేనే అక్కడ 70 మంది మీదకి మోషే మీద ఉన్న అదే ఆత్మ, మోషేలో ఉన్న అదే వాక్యము పెట్టబడింది. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే ఆ యొక్క మొదటి రాకడలో జరిగిన ఆ యొక్క విమోచన మాకు జరిగిందని, మొదటి రాకడలో వచ్చిన అదే ఆత్మ మా పైకి వచ్చిందండి. అదే ఆత్మ వచ్చింది కరెక్టే, కానీ నీ యొక్క విమోచకుని నువ్వు గుర్తించాలి కదా. అతని మీద ఉన్న అదే ఆత్మ అంటే పాతక మోషే మీద ఉన్న అదే ఆత్మ, యేసుక్రీస్తు మీద ఉన్న అదే ఆత్మ ఈ చివరి కాలంలో విలియం మీరియన్ బ్రహ్నం పైకి వచ్చిన అదే ఆత్మ నీ పైకి వచ్చిందా లేదా అనేది నువ్వు గుర్తించాలి. ఎందుకంటే నువ్వు గుర్తించకపోతే ఆత్మీయ మరణాన్ని తప్పించుకున్నట్టు అసాధ్యమైంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మీయ మరణంలో నుండి నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను పోషించుటకు, నిన్ను విడిపించుటకు ఒక వ్యక్తిని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకుండు. ఆయన ఎవరంటే విలియం మేరియన్ బ్రహ్మం. హల్లెలూయా. ఆయన గుర్తించడం ద్వారా, ఆయనను గ్రహించడం ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయన వర్తమానాన్ని ధ్యానించడం ద్వారా నువ్వు ఆత్మీయ మరణాన్ని తప్పించుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిలో ఆయన పరిపూర్ణమైన వాక్యాన్ని పెట్టిండు, ఆయన పరిపూర్ణమైన ఆత్మను పెట్టిండు, ఆయన పరిపూర్ణమైన నామాన్ని పెట్టిండు. హల్లెలూయా. మొదటి రాకడలో దేవుడు ఏదైతే జరిగించిండో అదే రెండవసారి జరిగించిండు దేవుడు భూమిపై. హల్లెలూయా. మొదటి రాకడలో ఏం చేసిండు? పరిపూర్ణమైన ఆత్మ చేత ప్రభువైన యేసుక్రీస్తుని నింపిండు, పరిపూర్ణమైన వాక్యం చేత ఆయనే వాక్యమై ఉండు, ఆయనే దేవుని యొక్క ఆత్మయుండు. హల్లెలూయా. అదే దేవుడు రెండవసారి ఇంకొక మానవ శరీరాన్ని ధరించిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే దేవుడు హల్లెలూయా ఆ గోధుమ గింజగా వచ్చిన అదే దేవుడు ఆయన ఏమంటాడంటే, గోధుమ గింజ ఒంటిగా ఉండిన ఎడల ఒకటిగానే ఉంటుంది, కానీ అది విత్తబడినప్పుడు అది తన రూపంలో, తన పోలికలో అనేక గింజలను తీసుకుని రాగలుగుతుంది. హల్లెలూయా. ఆయన ఏం జరిగిందంటే ఆ యొక్క చీకటి యుగాల్లో దేవుడు ఆత్మగా ఆయన బోధించిన ఆ యొక్క వాక్యము అది గోధుమ గింజగా విత్తబడిన ఆ యొక్క గోధుమ గింజ చివరి కాలంలో మొట్టమొదటి గింజ రూపంలో విలియం మీరియన్ బ్రహ్నం రూపంలో వచ్చింది. హల్లెలూయా. తర్వాత ఆ యొక్క గింజ ద్వారా మనమంతా కూడా హల్లెలూయా మరలా దేవుని స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి మనం చేయబడుతున్నాం. ఆయనలో పెట్టబడిందే మనలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా. మొట్టమొదటి గింజలోనికి ట్రాన్స్ఫర్ అయిన ఆ యొక్క జీవము, ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క వాక్యమే మనలోనికి వస్తుంది, కొత్తది ఏమి వస్తలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనలోనికి ఏదైతే దేవుడు తనని తాను కుమ్మరించుకుండో ఆ కుమ్మరించబడిందే మనలోనికి ఆ యొక్క శరీరంలో నుండి దేవుడు మనలోనికి తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు ఆయనను గుర్తించకుండా, అందులో ప్రత్యక్షమైన పరిపూర్ణమైన దేవుడు అని నువ్వు నమ్మకుండా నువ్వు ఏ విధంగా రక్షించబడతావు, ఏ విధంగా విమోచించబడతావు, ఏ విధంగా కాపాడబడతావు? హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ మరణాన్ని తప్పించుకున్నట్టు అది అసాధ్యమై ఉంది. ఎందుకంటే పనిచేస్తుంది ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ. హల్లెలూయా. క్రీస్తు విరోధి ఆత్మకు వ్యతిరేకంగా పోరాడేది ఏంటంటే అది పరిశుద్ధ ఆత్మ ఉంది, అది దేవుని యొక్క ఆత్మ ఉంది. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, ఈ గడియ యొక్క వర్తమానికుడు నేను కాదు, కానీ పరిశుద్ధాత్మ ఉందంటాడు. హల్లెలూయా. ఈ యొక్క గడియ యొక్క వర్తమానికుడు చివరి కాలంలో చివరి మెసేజ్ ఆమె ఏమంటాడంటే, ఏలియా వర్తమానం అని విన్నాం, కానీ ఈ చివరి కాల వర్తమానికుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది 17 లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, మనుష్య కుమారుడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్టుగా యెహోవా శరీరధారిగా ఈ చివరి కాలంలో వచ్చిండని చెప్పేసి చెప్తాడు. హల్లెలూయా. పరిపూర్ణమైన దేవుడు పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు దేవుళ్ళుగా నమ్ముతారు కదా. ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ ఒకే దేవుడు ఒకే శరీరంతో భూమిపైన ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఆయన తండ్రి గురించి అక్కడ మాట్లాడిండు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిండు, కుమారుని గురించి చివరి కాలంలో మెసేజ్లో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఏంటంటే ఒకే ఒక దేవుడు, ఆయననే మానవ శరీరంలో చివరి కాలంలో వచ్చిండు. దేనికి వచ్చిండంటే విమోచనను అనుగ్రహించుటకు, దేనికి వచ్చిండంటే రక్షించుటకు, దేనికి వచ్చిండంటే గ్రహింపునిచ్చుటకు, దేనికి వచ్చిండంటే హల్లెలూయా వెలుగులో నుండి చీకటిని వేరు చేయటకు, హల్లెలూయా మరణంలో నుండి జీవాన్ని సపరేట్ చేయటకు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ప్రజలు ఆయనను సేవించినట్లుగా, ఆయనను అంగీకరించినట్లుగా, ఆయనను గుర్తించినట్లుగా, ఆయన యుద్ధకు వచ్చినట్లుగా ఆ మరణపు సంబంధమైన రాజ్యంలో నుండి, ఆ యొక్క చీకటి సంబంధమైన రాజ్యంలో నుండి దేవుడు విడిపించి ఆయన యుద్ధకు ఆయన సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరిని సేవించాలంటే
జీవాధిపతిని నువ్వు సేవించవలసి ఉంది. ఈ యొక్క విలియం మేరియన్ బ్రన్హం మానవ శరీరం భూమిపైన ఉన్న ఆ యొక్క శరీరం దేనికి రిప్రజెంటేటివ్ అయి ఉందంటే పరలోకపు దేవునికి ఆ యొక్క శరీరము అవసరమై ఉంది. హల్లెలూయా. ఆ యొక్క శరీరంలో దేవుడు దిగి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోషే కాలంలో ఏ విధంగా అయితే ఆయన జరిగించిండో ఈ చివరి కాలంలో ఆత్మీయ మరణం నుండి, ఆత్మీయ ఎడబాటు నుండి దేవుడు రక్షించుటకు, దేవుడు విడిపించుటకు, దేవుడు కాపాడుటకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఆ యొక్క వ్యక్తిని నువ్వు గుర్తించవలసి ఉంది. ఆ యొక్క వ్యక్తిని నువ్వు అంగీకరించవలసి ఉంది. అతనిలో నుండి వస్తున్న ఆ యొక్క వర్తమానాన్ని నువ్వు గ్రహించవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? గ్రహించకుండా ఆత్మీయ మరణాన్ని తప్పించుకుంటే అసాధ్యమైంది. హల్లెలూయా. మోషేలో ప్రత్యక్షమైన యొక్క దేవుణ్ణి వాళ్ళు గుర్తించగా రాలిపోయినట్టుగా, అరణ్యంలో రాలిపోయినట్టుగా ప్రజలంతా కూడా ఆ యొక్క శరీరంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మర్మయుక్తమైన దేవుని యొక్క శరీరాన్ని గ్రహించకుండా రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ప్రభు యొక్క వర్తమానము అది దేవుని యొక్క శరీరం అయింది. హల్లెలూయా. మోషేలో నుండి వస్తున్న ఆ యొక్క వర్తమానం ఏ విధంగా అయితే అది దేవుని యొక్క మాట భుజించడం ద్వారా మనుషులు చనిపోకుండా బ్రతుకుతారో అదే ఆ మాటనే దేవుని యొక్క శరీరం అయింది. ఆ యొక్క మాట ఎవరిలో నుండి వచ్చిందంటే విలియం మేరియన్ బ్రన్హంలో నుండి చివరి కాలంలో వచ్చింది. హల్లెలూయా. ఆ మాటలో ఆ యొక్క వాక్యాన్ని నువ్వు తినుట ద్వారా, ఆ యొక్క వాక్యాన్ని నువ్వు త్రాగుట ద్వారా ఆత్మీయ మరణాన్ని తప్పించుకుంటావు. ఆత్మీయ మరణాన్ని నుంచి నువ్వు తప్పించుకుంటావని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడుంది ఆత్మీయ మరణం అంటే నువ్వు ప్రకటన గ్రంథం చదివినట్టయితే వాళ్ళు ఒక చివరి కాలంలో వచ్చేది ఏంటంటే మరణపు దూత వారిని సంహరించుటకు అతని సైన్యము అతన్ని వెంబడించినట్టుగా మనం చూస్తాం. చివరి కాలంలో నాలుగో ముద్ర 6వ వచనం 4వ అధ్యాయం 6వ ముద్ర కాదు 4వ ముద్ర 7వ వచనం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణం గల ఒక గుర్రం కనబడను. దాని మీద కూర్చుని ఉన్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగంల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఐగుప్తు రాజ్యము అతని సైన్యాలు ఏ విధంగా అయితే అక్కడ ఫరో సైన్యాలు ఏ విధంగా అయితే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను చంపేయటకు, ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేయటకు ఏ విధంగా అయితే వెంబడించినాయో అందులో నుండి ఆ యొక్క చీకటి సంబంధమైన రాజ్యంలో నుండి వాడు విడిపించబడి వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు ఆ యొక్క సైన్యాలు ఏ విధంగా అయితే వారిని వెంబడించి మరలా మరణంలోనికి తీసుకెళ్ళుటకు, మరలా దాస్యత్వంలోనికి తీసుకెళ్ళుటకు, మరలా ఆ యొక్క చీకటిలోని తీసుకువెళ్ళటకు ఆ యొక్క సైన్యాలు ఏ విధంగా అయితే వచ్చి వారిని తీసుకువెళ్ళటకు ప్రయత్నించినప్పుడు వారికి మధ్యలో దేవుడు నిలబడి వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ చివరి కాలంలో అదే మరలా చీకటి సంబంధమైన రాజు గురించి దేవుడు ఇక్కడ చెప్తుండు. హల్లెలూయా. ఆ యొక్క రాజ్యంలో నుండి ఎస్కేప్ అయిన ప్రజలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదే డినామినేషన్ అయి ఉంది, అదే క్రీస్తు విరోధి అయి ఉంది. ఆ యొక్క ఆత్మలో నుండి ప్రజలు వాళ్ళు తప్పించుకోకుండా వారి యొక్క సైన్యం అంతా కూడా ఆ యొక్క ప్రజలను వెంబడిస్తున్నట్టుగా వారిని పట్టుకున్నటకు, వారిని తిరిగి తీసుకొని వచ్చి ఆ యొక్క క్రీస్తు విరోధి కింద కూర్చోబెట్టుటకు, మరణంలో కూర్చోబెట్టుటకు, వారిని తప్పించుకోకుండా ఆ యొక్క మరణంలో నుండి తప్పించుకోకుండా వారిని తీసుకొని వచ్చి మరలా అదే బోధనల కింద పెట్టుటకు వాడు ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క మరణము ఆ యొక్క 4వ గుర్రం ఏంటంటే అది మరణమై ఉంది, మృత్యు అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐగుప్తు రాజు ఏ విధంగా అయితే మృత్యు అయిండో ఈ యొక్క 4వ ముద్రలో ఉన్న ఆ యొక్క మృత్యువు, ఆ యొక్క సాతాను, అతని సైన్యాలంతా కూడా ఈ చివరి కాలంలో ఏం చేస్తున్నాయంటే ఆత్మీయంగా దేవుని యొక్క ప్రజలు దేవుని నుండి దూరం అవునట్లుగా, దేవుని నుండి చీకటి సంబంధమైన రాజ్యంలోనికి వాళ్ళు వెళ్ళున్నట్లుగా వారందరినీ కూడా బంధించి తిరిగి తీసుకొని వచ్చి ఆ యొక్క చీకటి రాజ్యంలో బందీలుగా ఉంచుటకు వాడు పోరాడుతున్నట్టుగా, వారిని వెంబడిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేసిండంటే మనం చూసినట్టయితే పదిహేనో అధ్యాయము 2వ వచనం. 15:2. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు
దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. హల్లెలూయా. చాలు, ఇక్కడ ఏం చెప్తుండు దేవుడు అంటే, మరియు అగ్నితో కలిసి ఉన్న ఆ స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. అగ్నితో కలిసిన సముద్రం ఏంటంటే అది రెండవ మరణాన్ని, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళని రెండవ మరణం